అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. ఈ చిన్న వీడియో మాట్లాడడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వము 3 రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా, వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 3 రాజధానుల కాన్సెప్టు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు అదే విధంగా అప్పుడు ప్రజలు, ప్రజా సంఘాలు, మీడియా, ముఖ్యంగా ఈనాడు, జ్యోతి, కొన్ని మీడియా ఛానళ్ళు గగ్గోలు పెట్టాయి. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు అని, ఎలా సాధ్యమవుతుంది అని గగ్గోలు పెట్టినాయి. ఇదే ఈరోజు చూస్తే ఇదే తెలుగులో ఒక సామెత ఉంది, కాపీ పేస్ట్ అంటారా, అది ఏంది, సీసా పాతది మూత కొత్తది. సీసా పాతదే, మూత కొత్తది మార్చి ఇది బ్రాండ్ మారింది అని చెప్పేసి అమ్మినట్టు, చెప్పినట్టు ఇప్పుడు వచ్చి దాన్ని వ్యతిరేకించి దాన్ని మీద ప్రసంగాలు, ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబు గారు ఇప్పుడు పేరు మార్చి జోనల్ వ్యవస్థగా అమరావతిని, కర్నూలు, వైజాగ్ను ప్రకటించడం జరిగింది. ఈరోజు పత్రికల్లో చూసాం. మరి అప్పుడు చెడ్డదైంది, ఇప్పుడు ఎలా మంచిదైంది? అప్పుడు గగ్గోలు పెట్టిన ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎక్కడున్నాయి? అప్పుడు అంటే అప్పుడు జగన్ తీసుకొచ్చిన 3 రాజధానులు కాన్సెప్ట్ కరెక్టే కదా. అంటే ఇప్పుడు ఈయన అదే పరిపాలనను ఇప్పుడు చంద్రబాబు గారు కాపీ కొట్టినట్ట, అంటే పేరు మార్చినారు అంతే. ఇప్పుడు ఏం లేదు, సేమ్ అమరావతి, వైజాగ్, కర్నూలు. ఇప్పుడు సేమ్ అమరావతి, వైజాగ్, కర్నూలు. అప్పుడు 3 రాజధానులు అని పేరు, ఇప్పుడు జోనల్ వ్యవస్థ అని పేరు. అర్థమైందా? సేమ్ టు సేమ్. అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. చూడాలి దీని మీద ఎంతమంది వ్యతిరేకంగా ఉంటారో, ఆమోదంగా ఉంటారో చూద్దాం.